కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉన్నాడు కాబట్టి ఇప్పటికైనా మోక్షం కలుగుతుందని దాదాపుగా అనుకుంటున్నాము. కాకపోతే కొందరు రాజకీయ నాయకులు ఒత్తిడితోటి ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమం అనేది ఆగిపోతుంది. ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమం కాకుండా ముందు బ్రిడ్జి కూడా చాలా సార్లు దాన్ని 3 సార్లు కట్టినప్పటికీ కూలిపోయింది. దాన్ని కూడా వెంటనే కట్టి అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ రోడ్డును వెడల్పు చేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. వేములవాడ పట్టణ ప్రజలు కోరుతున్నారు. తిప్పాపురం బస్టాండ్ నుండి గుడి వరకు ఆ బ్రిడ్జి కట్టి మరియు అలాగే ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమం కూడా వెంటనే చేపట్టినట్టయితే వచ్చే భక్తులకు మరియు వేములవాడ పట్టణ ప్రజలకు సౌకర్యం బాగుంటుంది. ఇలాగే ఇక్కడ ఉన్నటువంటి దుకాణదారులు కూడా రోడ్లపైకి దుకాణాలు తెచ్చి భక్తులకు చాలా అసౌకర్యానికి గురి చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆది సీననే వేములవాడకు సంబంధించి గతంలో గుడి చైర్మన్ గా చేసినాడు. ఇప్పుడైనా మరి ఆయన దీని మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని సీఎం గారితో మాట్లాడి వెంటనే చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి